డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. ప్లాటోస్ అల్గోరి ఆఫ్ ద కేవ్. సోక్రటీస్ యొక్క శిష్యుడైన ప్లాటో రచించిన ద రిపబ్లిక్ అనే బుక్ లో ఈ అల్గేరీ థియరీ గురించి ఉంటుంది. దీంట్లో చెప్పేది ఏమిటంటే ఇది ఒక స్టోరీ రూపంలో చెప్పాడు. ఈ స్టోరీలో ఇలా ఎలా పాసిబుల్ అయింది, అలా ఎలా పాసిబుల్ అయింది, ఇలా ఏమిటి అని కొన్ని సిల్లీ క్వశ్చన్స్, ఒక రకంగా చెప్పాలంటే రాంగ్ క్వశ్చన్స్ బయటకు వస్తుంటాయి. బట్ ఆ క్వశ్చన్స్ పక్కన పెడదాం. ప్రస్తుతానికి ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక కేవ్ అన్నమాట. ఆ కేవ్ లో కొంతమంది జనాలు. ఆ జనాలు చాలా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ లో ఉంటారు. అంటే వాళ్ళు ఎదురుకుండా ఉన్నదే చూడగలరు కానీ వెనక్కి తిరిగి ఏముందో చూడలేరు. పైకెత్తి ఎగిరి ఏముందో కూడా చూడలేరు. ఎందుకంటే ఆ కేవ్ ని బైఫర్కేట్ చేసిన ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ పూర్తిగా పై దాకా ఉంది, సీలింగ్ దాకా ఉండదు. కేవ్ యొక్క సీలింగ్ దాకా ఉండదు, కొంత హైట్ దాకే ఉంటుంది. ఆ వాల్ అవతలకి ఎక్కి కూడా వీళ్ళు చూడలేరు అనమాట. వీళ్ళు రిస్ట్రిక్టెడ్ అనమాట. వీళ్ళు రిస్ట్రిక్టెడ్ పొజిషన్ లో ఉన్నారు. అయితే వీళ్ళకి ఆ గోడ అవతల ఉన్న మంట వెలుగు వల్ల వెలుగు వస్తుంటుంది. వీళ్ళ కేవ్‌లో వీళ్ళు ఎదురుకుండా ఆ వెలుగు పడుతూ ఉంటుంది. ఆ గోడ అవతల కొన్ని కొన్ని ఆకారాల్ని దర్శిస్తూ ఉంటారు కొంతమంది. అవి నీడల కింద కనబడుతూ ఉంటాయి. ఈ నీడలు యాక్చువల్‌గా వాస్తవం వాటిని ప్రతిబింబించుండవు. ఆ నీడలను చూపిస్తున్నప్పుడు వచ్చే సౌండు వాస్తవికంగా వాటికి సంబంధించినవి ఉండవు. ఉదాహరణకి మామూలుగా మనకి ఒక ఏనుగు అనుకోండి. ఏనుగు అనగానే ఒక ఇంత సైజులోనే ఒక ఐడియా ఉంటుంది మనకి. అంతకంటే చిన్న సైజు ఏనుగు మాట. ఎలుక అనుకోండి. ఎలుక అంటే చిన్నగా ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం ఉంటుంది. అలాగా. సో, వాటి ఆకారాల పరంగా డీవియేషన్ ఉంటుంది. నెక్స్టు సపోజ్ అక్కడ గుర్రాన్ని చూపిస్తారు నీడ. కానీ గుర్రం చూపించినప్పుడల్లా కోడి అరుపు, కుక్కరొక్క అని అరుపు వస్తూ ఉంటుంది. సో, వీళ్ళు ఈ జనాలకి అసలు బయట ప్రపంచం తెలీదు. కేవ్‌లోనే బతుకుతున్న వాళ్ళు. సో, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది ఏమిటయ్యా అంటే 2 కలర్స్ ఉంటాయి ప్రపంచంలో. తెలుపు అండ్ నలుపు అని. 2 ఈ గుర్రం ఆకారంలో ఉన్నది ఒకటవుతుంది. ఇది వచ్చినప్పుడు ఈ సౌండ్ వస్తుంది. కాబట్టి ఇది అరిచి ఇది వచ్చినప్పుడు ఈ సౌండ్ వస్తుంది. ఇదే ఈ సౌండ్ చేస్తోంది అనుకుంటారు. నెక్స్ట్ ఇది ఇలా ఉంటుంది. ఏనుగు ఇంతే ఉంటుంది. లేదా ఏనుగు ఇలా ఉంటుంది. ఎలిఫెంట్ ఇలా ఉంటుంది. ఇలాగ వీళ్ళకి కొంత నాలెడ్జ్ అక్యుములేట్ అయ్యి ఆ నాలెడ్జ్ తోనే వాళ్ళు బతికేస్తూ ఉంటారు. అయితే సడెన్‌గా వాళ్ళలో ఒకడు ఆ రిస్ట్రిక్షన్స్ ని భేదించుకొని టనెల్ నుంచి బయటపడతాడు. బయటపడి వాస్తవ ప్రపంచం చూస్తాడు. వాస్తవ ప్రపంచాన్ని నమ్మలేకపోతాడు. ఎందుకంటే అంతవరకు అన్నేళ్లుగా తను అనుకుంటున్నది అది కాదు ప్రపంచం. సో, వాస్తవం దాని గురించి అంతా తెలుసుకుంటాడు. తెలుసుకొని మళ్ళా ఎలాగోలా టనెల్‌లోకొస్తాడు. వచ్చి వీళ్ళకి మొత్తం వివరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. ఇన్ని రంగులుంటాయి, వీటి అరుపు ఇలా ఉండదు, ఇవి ఇలా ఉంటాయి, ఇది ఇలా ఉంటాయి అని వీడు చెప్తాడు. కానీ వీళ్ళందరికీ వాడు ఒక పిచ్చివాడిలా కనబడతాడు. వాడు. ఎందుకంటే ట్రూత్‌ని ఫేస్ చేయలేరు. నువ్వు ఏదైతే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్షియల్‌గా ఓటి లోపల ఫార్మ్ చేసుకున్నావో, నీ సైకోలో నాలెడ్జ్ అని ఏదైతే ఫార్మ్ చేసుకున్నావో, దానికి డీవియేట్ అవుతూ విచలనంగా ఉన్న ఏ నాలెడ్జ్ దానికి అలైన్ కాంది, దాంతో ఏకీభవించని ఏ నాలెడ్జ్‌ని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయలేవనమాట. అండ్ సపోజు పిచ్చివాడు అనుకుంటారు. అయినా సరే వాళ్ళందరికీ వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడనుకో, వాడిని చంపినంత పని చేస్తారు. చంపను కూడా చంపేయచ్చు. ఈ ప్రపంచంలో జరుగుతున్న ఒక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనమాట. ఈ సివిలైజేషన్ జరుగుతున్నప్పుడు, ఈ నాగరికతలు జరుగుతున్నప్పుడు. స్టిల్ ఈ పొజిషన్ కూడా అంతే. సో, ట్రూ విజ్డమ్ ఉందే టు ద ఫ్యూలిష్. ఎవరికైతే ఫూలిష్ ఉన్నారో వాళ్ళకి సీమ్స్ ఆల్ టూ ఆఫ్టెన్ లైక్ మ్యాడ్‌నెస్. పిచ్చితనంలా కనబడుతుంటుంది.
అందుకని ఈ ఆధ్యాత్మిక నాలెడ్జ్ కూడా ఎప్పుడు పిచ్చితనంలా కనపడుతూ ఉంటుంది. వి ఆర్ కన్సీవ్డ్ ఫర్ సంథింగ్ బట్ వి ఆర్ నాట్. అలాగే నువ్వు సెల్ఫ్ అనేది ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నువ్వు కాని దాంతో నువ్వు కన్సీవ్ అయిపోయావు. నువ్వు శరీరాన్ని, మనసుని అనుకుంటున్నావు. ఎందుకంటే శరీరం, మనసు మాత్రమే నీకు కనబడుతోంది. ఆ కల్గరి కేవ్‌లో ఒక థాట్ ఎక్స్‌పెరిమెంట్ అనుకోవచ్చు. ప్లాటో అక్కడ చెప్పింది. ఇది జరిగిందని కాదు. వాళ్ళు అలా ఉంటే వాళ్ళ అన్నం ఎలా పెట్టారు? వాళ్ళకి ఎలా జరిగింది? ఇన్ని క్వెషన్‌లు ఆలోచించొద్దు. ఇదొక థాట్ ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. సపోజ్ నువ్వు కన్‌ఫైన్డ్ అయిపోయావు. ఇది తప్ప ఇంకోటి, ఇది ఎక్స్‌పీరియన్స్ తప్ప ఇంకోటి ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి అవకాశం నీకు ప్రెజెంట్ లేదు. నువ్వు శరీరాన్ని, మనసుని మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా నువ్వు ఏ నాలెడ్జ్ ఫ్రమ్ చేసావో, ఆ నాలెడ్జ్ ఫ్రమ్ పర్సీవ్ చేసి ఎక్స్‌పీరియన్స్ అయింది లోపలికెళ్ళిన తర్వాత సెన్సెస్‌లో పర్సీవింగ్ ఇది పార్ట్ పర్సెప్షన్ అంటాం కదా! ఈ పర్సీవ్ అయ్యింది ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నావు. నువ్వు ఒక ఫ్రేమ్‌వర్క్ పెట్టుకొని. ఇంకా అది ట్రూ అని నమ్ముతున్నావు. సో, దేర్‌ఫోర్ నువ్వు కన్సీవ్ అయిపోయావన్నమాట. ఇది ఇది అని. అది అదే కాదో, అవునో తెలీదు. కానీ ఇది ఇదని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇది కాదు అని చెప్పేదల్లా చాలా కష్టమే అవుతుంది. సో, టు నో ట్రూ సెల్ఫ్ ఏ క్వాలిఫైడ్ సీకర్ ఈస్ రిక్వైర్డ్. సో, సీకర్‌కి ఎవరైతే రెడీనెస్ అని చెప్పుకున్నాం ఇందాక. ఓ రెడీనెస్ స్టేట్ అనేది దానికి కొన్ని క్వాలిఫైడ్ సీకర్‌కి ఉండవలసిన కొన్ని గుణాలుంటాయి. వాడి స్థితి అలా ఉంటది. అందుకని తెచ్చి పెట్టుకున్న గొలుసులు కాదు. రాసినోడు మంచి బాలుడిలాగా ప్రవర్తించాడు కాబట్టి మంచి పిల్లాడన్న తీసుకోకూడదు. సో, ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ అన్నమాట. సో, అందుకని ఎవరు ఎలా కండిషన్ చేయబడ్డారో వాళ్ళ యొక్క లైఫ్ ఫ్రేమ్‌వర్క్‌లో, వాళ్ళ సమాజంలో, వాళ్ళ సివిలైజేషన్‌లో, వాళ్ళ కంట్రీలో, వాళ్ళు చిన్నప్పటి వినే విషయాల్లో, ఇంటరాక్షన్‌లో, వాళ్ళ లోపల అక్యుములేట్ చేసుకున్న నాలెడ్జ్ విషయంలో, దానికి విచలనంగా ఏ నాలెడ్జ్ వచ్చినా సరే, వెంటనే అక్కడ ఇద్దరి మధ్య వాదనే జరుగుతుంది. డిస్కషనే జరుగుతుంది. సరే డిస్కషన్‌లో విన్ అయ్యామా, ఓడయ్యామా ఇంపార్టెంట్ కాదు. విన్ అయినంత మాత్రాన ఎదుర్కొన్న వాళ్ళ స్థితిలో, మానసిక స్థితిలో మార్పు వచ్చిందేనా పొరపాటు. ఓడిపోయినంత మాత్రాన ఎదుర్కొనేవాడు గెలిచినట్టు కాదు. నీ మానసిక స్థితి, సో, నీ మానసిక స్థితి అనేది నీ సెల్ఫ్ ఎంక్వైరీతోనే మారుతుంది. నేను ఆల్రెడీ జైల్‌లో ఉన్నాను. ఆ జైల్‌లో ఉన్నదే నా ప్రపంచం అని, బయట ప్రపంచాన్ని నేను చూడను అంటే నూతిలో కప్పలాగా నువ్వు ఏ ప్రపంచం అనుకున్నట్టు. అది ఎక్స్‌ప్లెయిన్ చేయటానికే ఈ ప్లాటో ఎల్గరి కేవ్ గురించి చెప్పాడన్నమాట. ముఖ్యంగా ప్రెజెంట్ సో కాల్డ్ రిలీజియస్ పీపుల్, ఒక కమ్యూనిటీ కింద ఉన్న పీపుల్ ఈ ఎల్గరి కేవ్ స్టేజ్‌లోనే ఉన్నారు. లోపల ప్రీ డిటర్మైన్డ్ కంక్లూజన్స్ లేకుండా ఇంకో దాన్ని ఫస్ట్ ముందు ఏమిటి అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేరు. ఒకవేళ ఎవరైనా చెప్తున్న ఫస్ట్ సెంటెన్స్ వినంగానే దాంట్లో ఉండే కాంట్రోవర్సీని మైండ్‌లో ఆలోచిస్తుంటాడు. వెంటనే వాడు దాని గురించి ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తాడు. లేదా బయటకి ఆర్గ్యూ చేయకపోయినా వాడి మనసులో వాడు ఆర్గ్యూ చేయడం మొదలు. సో, ఎనీవే చెప్తున్న విషయం లోపలికెళ్ళే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఉండదు గదా! అందుకని వి ఆర్ కన్సీవ్డ్ ఫర్ సంథింగ్ బట్ వి ఆర్ నాట్. ఆ స్టేటస్ పొజిషన్ అన్నమాట. అల్గారికేవ్‌లో పీపుల్ లాంటి వాళ్ళన్నమాట మనం. సో, ఈ టోటల్ సమ్మరీ తీసుకుంటే స్టోరీలో మోస్ట్ మెన్ లైక్ పీపుల్ ట్రాప్డ్ ఇన్ ఎ కేవ్. అంతమంది మనుషులు ఆల్మోస్ట్ అని చెప్పాం గానీ, అందరూ ఇంచుమించు ట్రేప్ చేయబడిన వాళ్ళే. ఫర్ ఎవర్ ఫేసింగ్ ద వాల్. ఆ వాల్‌ని మనకి ఏది ఎక్స్‌పీరియన్స్ అవుతుందో అదే పర్సీవ్ చేసుకుంటున్నాం. బిలీవింగ్ ద షాడోస్ ఆన్ ద వాల్ ఆఫ్ ద కేవ్ ఆర్ రియల్. సో, అదే రియల్ అనుకుంటున్నారు. అవి అపియరెన్స్ అనే మాటలేదు. వెన్ వన్ ఆఫ్ దేర్ మెంబర్స్ బ్రేక్ ఫ్రీ, అందులో ఒకడు ఫ్రీ అయ్యినప్పటికీ, సెల్ఫ్ తెలుసుకున్నప్పటికీ, ఎమర్జెస్ ఇంటూ ద లైట్ అండ్ దెన్ రిటర్న్స్ టు ద అనౌన్స్ అనౌన్స్ దట్ దేర్ ఇస్ ఎ హోల్ వరల్డ్ ఔట్‌సైడ్ ద కేవ్. ఇంకా బోలెడు నాలెడ్జ్ ఉంది అని చెప్పడానికి వాడొస్తే యూజువల్లీ డిస్మిస్డ్ యాస్ ఎ మ్యాడ్ మ్యాన్. పిచ్చోడి కింద చూస్తారు వాడిని. ఎందుకంటే వీళ్ళంతా ట్రాప్డ్ ఇన్ ఇగ్నోరెన్స్ కాబట్టి. సీయింగ్ ఓన్లీ షాడోస్ ఆన్ ద వాల్ అండ్ బిలీవింగ్ దే సీ టు బి రియాలిటీ. వాళ్ళు చూసిందే ఇదే సత్యం అనుకోవటం.
నాట్ నోయింగ్ దట్ దేర్ ఇస్ ఎ మచ్ గ్రేటర్ రియాలిటీ. ఎంతకంటే నిజంగా నువ్వు చూసిన సత్యం రిలేటివ్ సత్యం. కరెక్ట్. ఇది సాపేక్ష సత్యము. మరి అల్టిమేట్ సత్యం ఏంటి? ఎంటైర్ యూనివర్స్, ఎంటైర్ క్రియేషన్ గురించి. ఔట్ సైడ్ ఆఫ్ దెయిర్ లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్. వాళ్ళ లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్‌లోను, నాలెడ్జ్‌కి ఔట్ సైడ్ ఇంకా ఉంది అనే విషయం తెలియకపోవడం అంటే ఇదే ట్రాప్డ్ ఇన్ ఇగ్నోరెన్స్. ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మనం ఉంటాం. సో, ఆ ఇగ్నోరెన్స్ నుండి బయటపడటానికే జ్ఞాన యోగంతోనే మొదలెడుతుంది. జ్ఞాన యోగం మనకి ఎలా ఉండాలంటే, నువ్వు ప్రీ డిటర్మైన్డ్ కాన్సెప్ట్, కంక్లూజన్స్ లేకుండా తెలుసుకోవాలి, కంటెంప్లేట్ చేయాలి, రిఫ్లెక్ట్ చేయాలి. డౌట్ వచ్చింది అంటే అర్థం ఇంకా క్లారిటీ లేదని క్లారిటీ తెచ్చడానికి ఇంకా జ్ఞాన సముపార్జన చేయాలి. ఇది డైరెక్షన్.